ఈరోజు పెసర మెంతికూర పప్పు చేసుకుందాం. తయారు చేసుకునే విధానం: పెసరపప్పు కడుక్కొని కుక్కర్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని 3 విజిల్లు కొట్టుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మెంతికూర వేసి ఫ్రై చేసుకొని, బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పుని వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మరగబెట్టుకుంటే మన మెంతి పప్పు రెడీ.